పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. తండ్రి, యవనస్తులైన పిల్లలు లోకములో చెడిపోతున్న ఈ తరములో నీ బిడ్డలని భక్తి చింతన కలిగించి వారిలో ఇంకా భక్తి బ్రతికే ఉంది అనడానికి రుజువుగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను ఇంత ఘనంగా జరిగిస్తున్న తండ్రి, మీకు స్తోత్రం. యవనస్తులైన పిల్లలందరిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. నాకు ముందు తండ్రి అద్భుతమైన పాటలు పాడి మమ్మల్ని అందరినీ క్రీస్తు వైపుకు మళ్ళిస్తున్న మా అన్నగారు తండ్రి స్టీవెన్స్ అన్నను బట్టి స్తుతిస్తున్నాను నాయన. అభిషిక్తులైన సేవకులు ఎంతోమంది మాట్లాడారు, వారందరిని కూడా దీవించండి. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. అల్పుడును నాయన, ధూళి లాంటి నన్ను బలపరిచి వాడుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. నేను క్రొత్త విషయాలు ఏమి చెప్పలేను. మనం ఎప్పుడు ధ్యానిస్తున్న విషయాలే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. శ్రద్ధగా వినండి. ఒక వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యములో మనం ఎప్పుడు చదువుకునే వాక్యమే. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఓకే, ఈ మాట మనందరికీ తెలుసు. గమనించండి ప్రియులారా, ఇది ప్రజలందరికీ కలిగిన మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఇది ఒక మతానికి, ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక దేశానికి సంబంధించిన శుభవార్త కాదు. ఇది ప్రజలందరికీ, భూమి మీద ఉన్న ప్రతి మానవునికి శుభవర్తమానం. ఏమిటి ఈ శుభవర్తమానం? నాకు ఇచ్చిన ఈ అరగంటలో నేను చాలా విషయాలు చెప్పవలసి ఉంది. నేను దాన్ని కుదించుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ఏమిటి ఈ శుభవర్తమానం అంటే, మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, దేవుడు మనిషిగా మారిన రోజే క్రిస్మస్. ఈ శుభవర్తమానం ప్రియులారా, మీరు గమనించండి. దేవుడు మనిషిగా మారుతాడా? మారుతారు అని ప్రవచనాలు చెప్పబడినవి. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆయన చేస్తున్న మహత్తరమైన కార్యాలను బట్టి ఆయన దేవుడు అవ్వలేదు. ఆయన కుంటివారిని నడిపించినందుకు దేవుడు అవ్వలేదు. గుడ్డివారిని చూపునిచ్చినందుకు ఆయన దేవుడు అవ్వలేదు. లేదు, ప్రతి విధమైన వ్యాధిగ్రస్తులకి స్వస్థత ఇచ్చినందుకు ఆయన దేవుడు అవ్వలేదు. చచ్చిపోయిన వారిని బ్రతికించాడని దేవుడు అవ్వలేదు. ఆయన పుట్టక మునుపు 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడు. చాలామంది ప్రవక్తలు చెప్పారు, అందులో యెషయా ప్రవక్త ఒకడు. ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. ఏమిటంటే, ఇదిగో చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని అతనికి పేరు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి జాగ్రత్తగా. ఈ విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఆయన పేరు ఏంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త అని పేరు. గమనించండి, ఇక్కడ చాలామంది తండ్రి వేరు, కుమారుడు వేరు,
పరిశుద్ధాత్ముడు వేరు అని చెప్తున్నటువంటి వారికి చాలా క్లారిటీ వచ్చింది. ఇక్కడ మీరు గమనించాలి, ఒకే ఒక కుమారుడికి ఇన్ని పేర్లు ఎందుకు పెడతాం? దయచేసి గమనించాలి. ఆశ్చర్యకరుడు అంటే ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాల ఆశ్చర్యం, ఆయన చేసిన బోధల ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యము, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యమే. ప్రతిదీ ఈ ఆశ్చర్యకరుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. దయచేసి మీరు గమనించాలి, ఆలోచనకర్త ఈయన పరిశుద్ధాత్మ దేవుడు. నిత్యుడగు తండ్రి అంటే తండ్రి అయిన దేవుడే కదా. ఇదంతా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విషయాలు ఇవి. కనుక ఈ మహాదేవుడు ఈ లోకానికి రావడానికి ఒక సూచన కనిపిస్తుంది అన్నాడు. ఏమిటి ఆ సూచన అంటే కన్యక గర్భవతి అవుతుంది. ఇదే దానికి సూచన. ప్రపంచంలో ఏ మానవుడు పుట్టినా పురుషునితో సంబంధము లేకుండా ఏ తల్లి కనలేదు, కనబోరు. ఒకే ఒక స్త్రీ పురుషునితో సంబంధము లేకుండా కన్న తల్లి, ఆమె మరియమ్మ. దయచేసి మీరు గమనించాలి, సర్వోన్నతుని శక్తి ఆమె కమ్మినప్పుడు కన్యక గర్భవతి అవుతుంది. దానికి చూసినిదే అని పరిశుద్ధ గ్రంథం తెలియచేసింది. ప్రియులారా మీరు గమనించాలి, ఇది ఎక్కడ నెరవేరింది? లూకా సువార్త 1వ అధ్యాయం 29 నుండి 34 వాక్యాలు వరకు మీరు చదివితే, దయాప్రాప్తురాల నీకు శుభము కలుగునుగాక. ఏమిటి శుభం? ఏమిటి శుభోచనమని ఆమె తొందరపడుతున్నప్పుడు భయపడవద్దు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీ ఒక కుమారుని కంటావు. ఆ కుమారుడు, ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును అని చెప్పబడింది. అప్పుడు ఆ తల్లి అమాయకంగా ఒక మాట చెప్పింది. ఏమిటంటే, అయ్యా ఇది ఎలా జరుగును? నేను పురుషుడిని ఎరగని దానిని కదా అని. దయచేసి గమనించాలి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. ఏమిటి అసాధ్యం అంటే, ఒక పురుషుడిని ఎరగని స్త్రీకి దేవుని శక్తి వలన ఒక కుమారుడు జన్మించడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు కదా. హల్లెలూయా చెప్పగలరా? ఓకే, ఇప్పుడు దేవుడు వస్తాడు అనడానికి ఇక్కడ ఒక ప్రవచనం నెరవేర్చబడింది. ఇదంతా మనం చాలాసార్లు చదువుకుంటున్నాం, మనకందరికి తెలిసిన విషయమే. ఈయన పుట్టిన తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 1-2 వాక్యాలు మీరు చదివితే, అక్కడ ఒక తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము నగరాన్ని దర్శించుకున్నారు. అప్పుడు వారు వచ్చినప్పుడు ఆ పట్టణమంతా కలవరపడిందట. మీరు గమనించాలి, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఈ పట్టణం ఏమైనా కలవరపడిందా? ఎందుకని? ఏ దారిని వచ్చామో ఏ దారిని వెళ్తామో వాళ్ళకి ఎవరికి తెలుసు? మేము వచ్చిన సంగతి ఎవరికి తెలుసండి? కానీ కలవరపడుతుందంటే ఒక నగరం, దాని అర్థం ఏంటో చెప్పనా? ఇక్కడ 3, 4, 10 మందో, ఇది ఎంతోమంది. ఎందుకంటే 3 వస్తువులు తీసుకొచ్చారు కాబట్టి 3 మంది చెప్పుకుంటున్నాం. ఎంతమంది వచ్చారనేది పక్కన పెడదాం. దయచేసి గమనించాలి, వాస్తవంగా 3 అనడానికి ఒక నిదర్శనం ఉంది. నేను వారి సమాధుల దగ్గరికి కూడా వెళ్ళాను, ఏమండి చూశాను. సరే 3 అనుకుందాం. ఈ 3 ప్రధానులు అయి ఉండొచ్చేమో. ఎగ్జాంపుల్గా మీకు ఎలా చెప్పాలి? ఒక ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, ఒక అమెరికా ప్రధానమంత్రి, ఇంకొక దేశ ప్రధానమంత్రి వచ్చారనుకోండి, మన దేశం ఎలా ఉంటుందంటారు? అడావుడి కలవరపడిపోయింది. అంటే వచ్చినటువంటి వారు సామాన్యులు కాదు అని ఒక అర్థం. ఇంకొక మాట చెబుతాను నేను. ఇప్పుడు మీలో చాలామంది ఢిల్లీ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. ఆ ఎర్రకోట దూరం నుండి చూసాం, లేదా ఆ ఇండియా గేట్ను దూరం నుండి చూసొచ్చాం. ప్రధానమంత్రి గారిని ఎప్పుడన్నా కలిసామా? ఢిల్లీ వెళ్ళిన ప్రతి ఒక్కడు ప్రధానమంత్రిని కలుస్తాడా? ఏరే దేశపు ప్రధాని వస్తే కలుస్తాడు, మన ప్రధానమంత్రే ఎదురెళ్తాడు ఆహ్వానించడానికి. అవును కదండి? ఇప్పుడు డైరెక్ట్గా హెరోదు రాజును కలిశారంటే వీళ్ళు ఎవరో చెప్పాలి మీరే. వీళ్ళు సామాన్యమైనటువంటి వారు కాదు, ఒక అనామకులు కాదు, విద్య లేని పామరులు కాదు, బుర్ర తక్కువైనటువంటి వారు కాదు. వీళ్ళు మేధావులు అనే సంగతి బైబిలు చెప్పకనే చెబుతుంది.
వీళ్ళు వచ్చి ఏమన్నారంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అయిపోయింది. అసలు రాజు ఎవడు? నేను కదా రాజుని. ఎందుకంటే ఈ రాజుకు రాజు పుట్టాడంటే భయం. రాజవంశములు ఇంకెవడైనా పుట్టాడని విచారిస్తే ఎక్కడ ఎవడు పుట్టలేదు రాజవంశములో. మరి ఎలా, ఏమిటి? యూదుల్ని అడుగుదాం అని శాస్త్రుల్ని, పరిసయ్యులను, లేదంటే ప్రధాన యాజకుల్ని పిలిపిస్తే వాళ్ళు చెప్పారు, యూదయ బెత్లెహేములో దావీదు వంశములో ఒక రాజు పుడతాడని మా యొక్క గ్రంథాలు చెబుతున్నాయండి, అక్కడే పుడతాడన్నాడు. గమనించాలి. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ ప్రాంత పిల్లలందరిని కూడా అతను చంపించడం జరిగింది. ఇది మనం ఎరిగినటువంటి సంగతి. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభువుని సాకిన తండ్రి యోసేపు రాజా, కన్న తండ్రి కాదండి ఆయన. ఎవరో పెంపుడు తండ్రి, సాకున్న తండ్రి అని చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని యోసేపు బ్లడ్ యేసు ప్రభువులో లేదు. ఆయన పెంచడము వరకే, ఆయన రాజు కాదు. ఆయన వృత్తి ఏమిటి? వడ్రంగివాడు. యేసు ప్రభు వారు పెద్ద అయిన తర్వాత ఆయన మన రాజుగా పనిచేశారా? లేదు. మరి పరిశుద్ధ గ్రంథములో అబద్ధాలు ఏమైనా రాయబడి ఉంటాయంటారా? లేదనే సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు వారిని సిలివేయడానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పిలాతు ఒక మాట అడిగాడు, నువ్వు రాజువా అని. ఎవడు చెప్పాడు నీకు అనలేదు. అవును, నీవన్నట్లు నేను రాజునే అన్నాడు. హల్లెలూయా. ఇందాక కూడా మన అన్న కూడా రాజు 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 అని పాటలు పాడాడు. స్తోత్రం చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన ఎక్కడైనా రాజ్యాలు ఏలాడా? జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ఆయన నోటితో ఏం ఒప్పుకున్నారు? రాజునని. జ్ఞానులు ఏమన్నారు? రాజు అని. మనమేమని పాటలు పాడుకుంటున్నాం? రాజని. మరి ఎక్కడేలేడు ఆయన? ఒక దిక్కులేనటువంటి వాడిగా అనకూడదు. ఎందుకంటే పశువుల పాకలో పడుకున్నాడు. ఒక వడ్రంగివాని కడుపులో పుట్టి, అంటే వడ్రంగివాని కొడుకునని అనిపించుకున్నాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. అర్థమవుతండి. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పేదలకు సువార్తను ప్రకటించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆయన రాజ్య పరిపాలన ఏమిటి? ఎందుకు రాజని చెప్పబడింది? దేవుడని చెప్పుకోవాల్సినటువంటి వాడు రాజని దగ్గర ఎందుకు ఆగిపోయాడు? 2-3 ప్రశ్నలు మన మైండ్లో ఉన్నాయి. దాన్ని క్లారిటీ చేసి నా దారిని నేను వెళ్తాను. ఏమంటారు? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇది తెలియాలి అంటే ఖచ్చితంగా మరలా సృష్టి ప్రారంభం ఆదాము దగ్గరికి వెళ్తే కానీ ఈ క్లారిటీ వచ్చింది అనేది నా అభిప్రాయం. గమనించాలి. ఎందుకు అంటే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పేరు అడిగాడు ఒకసారి మోషే, మీరెవరు ప్రభు అంటే, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. అంటే నేను మొదటి నుంచి ఉన్నవాడను. దాని అర్థం ఏమిటంటే నేను స్వయంభవుడును. నన్ను ఎవరు కనలేదు, తయారు చేయలేదు, పుట్టించలేదు, పుట్టించబోడు. నేను ఉన్నవాడను అనువాడను అంటే స్వయంభవుడుగా ఉన్న దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అని అర్థం. ఆయన సర్వంతర్యామి, అన్ని చోటల ఉన్న దేవుడు. ఆ దేవుడు భూమి కంటే ముందు, మానవుడి కంటే ముందు దేవుడు పరలోకాన్ని సృష్టించాడు. గమనించాలి. హల్లెలూయా. పరలోకములో దేవదూతలను కలుగు చేశారు. గమనించాలి. దేవదూతలను కలుగు చేసి నిత్యము ఆయన్ని ఆరాధించే ఒక దేవదూతల బృందాన్ని ఆయన సృష్టించుకున్నారు. ఒక అద్భుతమైన మహిమ గల స్థలములో ప్రభు ఉంటున్నారు. ఇది జరిగిన సంగతి మీరు గమనించాలి. ఒక దూతల బ్యాచీలో ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపుకి 6 రెక్కలు ఉంటాయట. హల్లెలూయా. ఎందుకు 6 రెక్కలు ఉన్నాయని బైబిల్ చెబుతుందంటే, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకోవడం, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకోవడం, 2 రెక్కలతో ప్రభువుని ఆరాధించడం. హల్లెలూయా.
ఇప్పుడు మనం ఎలా ఆరాధిస్తున్నామో మనకే అర్థం కావట్లా. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అంటే దేవదూతల యొక్క ఉద్దేశం ఏంటంటే కాళ్ళు కనపడకూడదు దేవుడికి, అంతే కదండి అయ్యా, అంతేనా? ఆరాధించే దేవదూతల ఉద్దేశం ఏంటి? నా కాళ్ళు ప్రభువుకి కనపడకూడదు, నా ముఖం కనపడకూడదు, ఎందుకంటే ఆయన చూడడానికి ఇరికి ధైర్యం లేదు. అలాంటి దేవదూతలను దేవుడు కలుగు చేసుకున్నారు. సరే, ఆ దేవదూతల గుంపులు ఎన్ని ఉన్నాయో ఏంటో ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇది పరలోకాన్ని దేవుడు కలుగు చేసుకున్నాడు. ఎన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నా దూత అనగా పనివాడే కానీ కుమారుడు కాదు. ఎన్ని కోట్ల మంది దేవదూతలున్నా దేవుని కుమారులు వారు కాదు, అంతే కదండి. ఆయన పోలిక వారికి లేదు, ఆయన స్వరూపం వారిలో కనిపించదు. ఇప్పుడు దేవుడికున్న ఒకే ఒక ప్రగాఢమైన కోరిక ఏమిటంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడిని, దేవదూతల కంటే గొప్పవాడిని, నా పనంతటి మీద అధికారి అయి, లేదు నాలో ఒకడుగా ఉండి నా సృష్టి అంతటిని ఏలేటువంటి ఒక కుమారుడు కావాలని దేవుడు ఆశపడ్డాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని కుమారుడుగా ఒకడు ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. తన పోలిక చొప్పున తన స్వరూపములో తన రూపమిచ్చి తనలాంటి మనిషిని, తన పనంతటిని, తన సృష్టి యావచ్చుని ఏలే ఒక రాజు, ఒక నాయకుడు తన కుమారుడుగా ఉండాలని దేవుడు ఇష్టపడి ఆశపడి ఆయనకి తలంపు పుట్టిన వెంటనే ఇదిగో ఈ భూమిని ఆశీర్వాదకరమైన భూమిగా దేవుడు సృష్టించుకున్నాడు. హల్లెలూయా. అది దేవుడు చేసిన గొప్ప పని. గమనించాలి. ఇప్పుడు ఒకసారి మీకు ఆలోచించాలి. దేవుడు భూమిని సృష్టించాడు కానీ ఇంకా మానవుడిని అందులో సృష్టించలేదు. ఈ పని ప్రారంభమైన వెంటనే సహజంగా పనివారికి ఒక యజమానుడు తన యొక్క ఉద్దేశాలు తెలియజేస్తాడంటారా? తెలియజేయడా? తెలియజేస్తారా? హల్లెలూయా. ఆకాశమా ఆలకించు, భూమి, దీనికి సంబంధించింది కాదు కానీ ఒక ఉపమానం చెబుతాను. ఇంత గొప్ప దేవుడు ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నిన్ను పిల్లలను కన్నాను, పెద్ద చేశాను, వారు నా మాట వినటం లేదన్నాడు. ఆకాశం ఆర్చిద్దా తీర్చిద్దా? భూమి ఆర్చిద్దా తీర్చిద్దా? సృష్టికర్త అయిన మొర ఎవరికి చెప్పుకుంటున్నారు? ఇక్కడ ఒక సెకండ్ ఆలోచించి ఒక మాట చెబుతాను. ఏమిటంటే, ఇలాంటి డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో 2 కొడుకులు ఉన్నారంట. అయ్యో, మీకు ఎంతమంది నాకు తెలియదండి బాబు. 2 కొడుకులు అనుకుందాం, చిన్నోడు పెద్దోడు. ఇలా బాగా బిజీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు పాలెవరు, అన్నం పెట్టరు, వాళ్ళకి అంత తీరుకుండదు. సుబ్బమ్మ ఎంకాయమ్మ 2 పెట్టుకున్నారు పని వాళ్ళని. పుట్టినప్పటి నుండి సుబ్బమ్మ ఒక ఆయన్ని సాకిద్ది, ఎంకాయమ్మ ఒక ఆయన్ని సాకిద్ది. ఇప్పుడు వాడికి పాలు పట్టేది సుబ్బమ్మ ఎంకాయమ్మే, వాళ్ళకి పాలు పట్టేది. అన్నం కావాలంటే వాళ్ళే పెడతారు. డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు ఏదో వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళ పాపం వాళ్ళ పనులు వాళ్ళ మీద వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిద్ర వస్తే నిద్రపుచ్చేది సుబ్బమ్మ ఎంకాయమ్మే. ఇప్పుడు వీళ్ళకి ఆకలి అయితే అమ్మను పిలవరు, ఎవరిని పిలుస్తారు? సుబ్బమ్మ ఆకలి అవుతుంది అంటాడు. పరిగెత్తుకుంటూ సుబ్బమ్మ వచ్చింది. వాడు 1 వేసినా 2 వేసినా సుబ్బమ్మ రా అంటాడు. అలా అలవాటు అయిపోయింది. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఈ తల్లిదండ్రులు మాట వినకుండా విడిగా తిరుగుతున్నారు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరోజు బాధపడి ఒకరికొకరు కన్నీళ్ళు పెట్టుకొని ఈ బాధ ఎవరికి చెప్పాలి అనుకొని సుబ్బమ్మతో ఎంకాయమ్మతో పంచుకున్నారు. స్తోత్రం చెప్పగలరా? సుబ్బమ్మ ఎంకాయమ్మ తీర్చిద్దా వీళ్ళ బాధలో? మరి ఎందుకు వాళ్ళతో పెంచుకున్నారు? పెంచారు, వాళ్ళ చేతుల్లో ఉన్నారు. సుబ్బమ్మ పెద్దోడు ఇలా చేశాడు సుబ్బమ్మ అంటే, అయ్యగారు మీరు ఆడో మాకండి, ఆ అబ్బాయి సంగతి నేను తేల్చేస్తాను ఆగండి అనిందండి. హల్లెలూయా. వీళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇట్లా ఏంటి ఏంటి మా తెలుసు అంటున్నారు. అంతే కదండి అంటారు తల్లిదండ్రులు. చాలామంది పిల్లలు వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే సుబ్బమ్మ ఏమన్నదో తెలుసండి? పెద్దోడి మీద కోపం వచ్చింది సుబ్బమ్మకి. అబ్బాయి పెద్దోడా, చెంప పగల కొడతాను ఎవరుకున్నావా, 4 నడిపిస్తావా
అనే అధికారం ఉందంటారా సుబ్బమ్మకే? లేదా? తాట తీసేసిద్ది. పెంచింది ఎవడో? అమ్మనైనా ఎదురు తిరుగుతాడు కానీ సుబ్బమ్మకి ఎదురు తిరగడాడు. అర్థమంతా సుబ్బమ్మ లేకుండా ఆడు పెరగలేదు. కన్నది ఆళ్ళైనా పెంచింది సుబ్బమ్మ. ఏంకాయమ్మ, మీకు అర్థమైందా? హల్లెలూయా. అలాగే మనం ఏదో పని చేసినప్పుడల్లా సుబ్బమ్మ కేకలేస్తుంది, పెల 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 ఊరిమిద్దండి. తెలుసా మీకు? ఆకాశమా ఆలకించమన్న వెంటనే వరదలు వచ్చిపోతాం. భూమి చెవి యొక్కమనగానే భూమి బద్దలైపోయి బిల్డింగులు కూలిపోతాయి. అదే ఎంకాయమ్మకు వచ్చిన కోపం. ఊరికే మరి మూతి బిగించుకొని ఉన్నారని మాట చెప్పానులే. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవదూతలకి తన యొక్క కుమారుడిని సృష్టిస్తున్నాననే సంగతి చెప్పుంటాడా? చెప్పుండడా? ఖచ్చితంగా చెప్పాడు. చెప్పిన వెంటనే అందరూ సంతోషించారు. ఒకడు వాని యొక్క అనుచరులు లూసిఫర్ అనే ఒక దూతకి ఇష్టం లేదు ఈ విషయం. ఎందుకంటే తన సృష్టి యావత్తు మీద నాయకుడు, కుమారుడు, దేవుని వారసుడు ఎవరో? పుట్టబోతున్న మానవుడు. హల్లెలూయా. అప్పుడు దేవుణ్ణి ఎదిరించలేనటువంటి వాడు తన మనసులో ఏమనుకున్నాడంటే, నేను దేవునితో సమానుడుగా ఉంటే, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నా సింహాసనం మీద కూడా ఉంటే ఖచ్చితంగా ఈయనని నేను ఎదిరించుండేవాడిని అని తన లోపల గర్వాంధుడై దేవునికి వ్యతిరేకమైన ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచన గ్రహించిన దేవుడు వెంటనే మిఖాయేల్ అనే దూతకి తన యొక్క దూతలకు ఆజ్ఞాపించినప్పుడు, మీరు ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 7 నుండి 9 వాక్యాలు, ఆ 2 వాక్యాలు చదివితే పరలోకములో ఒక భయంకరమైన యుద్ధము జరిగిందట. ఆ యుద్ధములో వాడి అనుచరులు త్రోసివేయబడ్డారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఎక్కడ పడ్డారో తెలుసా? భూమి మీద పడ్డారు. అంతే కదా. ఇప్పుడు ఎట్లా తెలుసు పాస్టర్ గారు నీకంటే, మీకు మొట్టమొదట్లోనే ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యములో దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఓకే, అక్కడ ఆపండి. నెక్స్ట్ 2వ వచనములు ఏముంటుందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. గమనించాలి. దేవుడు సృష్టించిన ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏదైనా శూన్యముగా నిరాకారముగా చేస్తాడా? మరి ఎందుకు నిరాకారమైంది? ఎందుకు శూన్యముగా మారిందంటే, ఎవడు పడకూడదో వాడు పడ్డాడు. మనం కూడా పుట్టినప్పుడు చాలా మంచివారము, ఇంత ముదురులం కాదు, ఇంత అసూయపరులం కాదు, ఇంత గర్విష్ఠులం కాదు. వాడు ఎప్పుడైతే మనిషిలోనికి వస్తాడో ఆడప్పుడు మారిపోతాడు. అర్థమైందా మీకు? ఏంటి చాలా సీరియస్గా చూస్తున్నారు? మీకేమన్నా, నువ్వు గర్విష్ఠువు కాదు కదా, మారావు కదా, మారలేదా? ఏదో పనులన్నీ మానుకోను కదా ప్రభు దగ్గరికి వచ్చాము, ఇంకా చేస్తున్నామా? చేసినోడు కోపం వస్తుంది. ఏమనుకోకండి, మనం పుట్టినప్పుడు మంచివారం, వాడు పడిన తర్వాతే మార్పు వచ్చింది. భూమి కూడా చెడిపోవడానికి కారణం వాడు పడ్డాడు. అప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే, భూమి మీద చీకటి కమ్మి ఉందట. అంతే కదండి, చీకటి అంటే వాడే కదా, వాడే కమ్మాడు. అప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడడం అంటే తన పని పాడైపోయింది, తనకు నెమ్మది లేదు. ఈ భూమి ఇలా పాడైన తర్వాత ఎన్ని లక్షల సంవత్సరాలో కోట్ల సంవత్సరాలో నాకు తెలియదు, శాస్త్రవేత్తలను అడగండి, వాళ్ళు చెబుతుంది కూడా నిజమే. స్తోత్రం చెప్పాలి. అది అబద్ధాలేవి కాదు. ఈ భూమిని టెస్ట్ చేసి, ఈ భూమి నిన్న మొన్న పుట్టింది కాదు, కొన్ని లక్షలు అవుతుంది, కోట్ల సంవత్సరాలు అవుతుందంటే ఆయన దాన్ని అలా ఉంచేశారు. కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడు ఆయన వెను తీసుకునేవాడు కాదు.
తర్వాత ఈ భూమిని నివాసయోగ్యమైన స్థలముగా మార్చి ఈ భూమిలో నుండే ఒక మట్టిని తీసి తన పోలిక చొప్పున తన యొక్క రూపమిచ్చి తన యొక్క స్వరూపాన్నిచ్చి ఆదామనే మానవుడిని కలుగు చేసి తన చేతి పని అంతటి మీద అధికారం ఇచ్చి దేవుడు మానవుణ్ణి సృష్టించుకున్నాడు. హల్లెలూయా. అతను ఎవరు అంటే దేవుని కుమారుడు. లూకాసు వార్తలో ఆ వంశావళి పట్టికలో ఈయన తండ్రి ఆయన ఈయన కన్నాడు, ఆయన కన్నాడు, ఈయన కన్నాడు అన్న తర్వాత చివరిలో ఆదాము ఎవరిని కన్నాడు? ఆదాము తండ్రి ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం ఎవరు కుమారులము? ఇప్పుడు మనకు తెలియకుండానే మీరు దేవుని నమ్ముకున్నారు, దేవుని పిల్లలు అంట కదా, దేవుని పిల్లలు అంట కదా, దేవుని పిల్లలు అంట కదా. చూసారా? హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరి పిల్లలు అనుకుంటున్నాం? ఆదాము ఎవరి పిల్ల? దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడు ఎంత జ్ఞానవంతుడంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. భూమి మీద 4 లక్షల జీవరాశులు ఉన్నాయట ఇప్పుడు ప్రస్తుతం. అప్పుడు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ 4 లక్షల జీవరాశులు ఆయన తన ముందుకు వచ్చినప్పుడు ఒక్కోదానికి ఒకటి పెట్టిన పేరు పెట్టకుండా వాటి బుద్ధిని బట్టి వాటి యొక్క రూపాన్ని బట్టి టక 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 పేర్లు పెట్టేశాడు. పెట్టలేదా? మనకు 10 మంది బాప్తీసాలకు వస్తే ఒకటి పెట్టిన పేరు ఏం చేయాలి అర్థం కాక రేపు పెడతాను పో నీకంటాడు. హల్లెలూయా. 10 మంది చాలు పేర్లు పెట్టలేం. 4 లక్షల జీవరాశులకి పేర్లు పెట్టిన ఆయన ఎవరో చూడండి. మీరు ఆయన పేర్లు ఎంత చక్కగా పెట్టాడంటే ఏ జంతువు పేరు దాన్ని కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. పంది అన్నాడు, సరిపోయిందా? దానికి ఇంకో పేరు ఏమో సెట్ అయిద్దా? చెప్పరేంటండి. కుక్క అన్నాం, కుక్కకి సరైన పేరు సెట్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అతని జ్ఞానం మామూలు కాదు. అక్కడ దేవుని యొక్క స్వరూపముతో మానవుడిని సృష్టించాడు. మానవుడు సర్వాధికారము కలిగినటువంటి వాడు. ఎంత అధికారం అంటే దేవుని కంటే కొంచెమే తక్కువట. అంటే యేసు ప్రభువులో ఎలాంటి ప్రభావం ఉందో ఆది మానవుడైన ఆదాములో కూడా అలాంటి ప్రభావమే ఉంది, సందేహమే లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన్ని పడగొట్టే ఒకే ఒక కుట్రదారుడు ఇక్కడే ఉన్నాడు. మానవుడిని సృష్టించేటప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుడిని ఈ భూమి మీద ఉన్నటువంటి సాతానుని వాని అనుచరుడిని భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న వాయుమండలం మీదకి పంపించేశాడు దేవుడు. అక్కడ వాడి విషయం, వాడి యొక్క నివాస స్థలం భూమి కాదు, పరలోకము కాదు. ఎక్కడున్నాడు ఇప్పుడు? మధ్యలో ఉన్నాడు. అక్కడ నుండి ఆడికున్న ఒకే ఒక కుట్ర ఏమిటంటే దేవుని కుమారుడైన మానవుడిని మోసగించడం. ఈ చరిత్ర అంతా ఆదాముకు చెప్పకుండా 2 చెట్లేసి అక్కడ ఆజ్ఞ అతిక్రమించకూడనట్లు 2 ఆజ్ఞలను ప్రభు చెప్పాడు. ఈ చెట్టు ఫలాలు తిను, ఇది జీవవృక్షపు ఫలము, ఇది తింటే నువ్వు జీవితకాలం అంతా మరణము లేనటువంటి వాడుగా బ్రతికేస్తావు. ఇది జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు. ఈ చెట్టు ఫలం ఇది నువ్వు తినని దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. ఇంతే కదా, ఇంకేమని చెప్పాడా? ఈ చాలు, ఇది తినక ఎంతకాలం అయితే దాని జోలికి వెళ్ళకుండా ఉంటావో అంతకాలము నీ మహిమ పోదు, నీ ప్రభావం పోదు, నీ అధికారం పోదు, నీ అభిషేకము కోల్పోవు. జాగ్రత్త. ఇదే వార్నింగ్. ప్రతిరోజు వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆదాముకు భారీగా ఇచ్చినటువంటి అవ్వమ్మ కాముంది కదా, స్తోత్రం చెప్పగలరా? ఇదంతా మీకు తెలిసిన విషయమే. వీళ్ళని ఎలా మోసగించాలనేటువంటి ప్లాన్ చేసినటువంటి ఈడు ఆ తోటలో ఉన్న కుయుక్తి పరురాలైనటువంటి ఒక సర్పములో దూరాడట. సర్పము దయ్యం కాదు, గుర్తుపెట్టుకోవాలి. సర్పము సాతానుడు కాదు, సర్పములో దూరాడు. యేసు ప్రభువుని పట్టించడానికి ఎవరిలో దూరాడు? ఇస్కరియోతు యూదాలో దూరాడు. మొదటి ఆదామును పాడు చేయడానికి ఎవరిలో దూరాడు? సర్పములో దూరాడు. అవలో కాదో, సర్పములో దూరాడు. ఇప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి మరి ఎవరిలో దూరాడో తెలియదు.
వస్తేస్తాడు కదండి, ఒక వర్గం తయారు చేస్తాడు. ఇప్పటికీ ఉన్నాడు ఆడి ప్రభావం. వెళ్ళిపోయి ఆడు ఫస్ట్ తీసుకొని వచ్చినటువంటి వీళ్ళని పాడు చేయడానికి ఆదాము ముందుకు డైరెక్ట్గా వచ్చాడంటే మాడి మసైపోతాడు. ఎందుకంటే ఆదాము అంత ప్రభావం కలిగిన దేవుని కుమారుడు. ఆదాములోనికి రాకుండా తనకు తోడుగా ఇచ్చిన భార్య దగ్గరికి వెళ్ళి ఏం తీసుకొని వెళ్ళాడంటే అబద్ధ బోధను తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఫస్ట్ ఈ ప్రపంచం చెడిపోవడానికి మెయిన్ కారణం అబద్ధ బోధ. వినాలి. వెళ్ళి వాడు ఏమన్నాడంటే, అవ్వా భోజనం అయిందా అని అడిగాడు. ఏంటి అయింది చూస్తున్నాం, ఎంత అయింది అమ్మాయి? హల్లెలూయా. అమ్మాయి టైం ఎంత అయింది చెప్పు. అప్పుడే స్తోత్రం చెప్పగలరా? ట్రై చేస్తాను. ఈ పండు తిన్న భోజనం అయిపోయిందా అని అడిగాడు. ఇంకా చేయలేదు అని చెప్పింది. మరి ఈ చెట్టుకి ఇన్ని పళ్ళు ఉన్నాయి తినవే అన్నాడు. అదే తింటే చచ్చిపోతామని ప్రభు చెప్పాడు. నిజమా? ఇది నిజమా? ఇప్పుడేమొచ్చింది నిజమా అంటే, మా ఆయన బంగారం చాలా మంచోడు అంటే నిజమా? అవుట్ అయిపోయినట్టే. నా భార్య ఎంత మంచిదండి, అసలు నాకు దొరకాల్సింది కదా. అలా అనుకోకపోతే బ్రతకలేం లేదు బెదరు అన్నాడు అనుకో. ఆడికి పలు విధాలు పోయింది మైండ్గా. ఏంటి బాబు ఇది ఎవరు చూశాడు ఏంటి? కొంపలార్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆడికి సంబంధించిన వాళ్ళు నిజమా అని ఒక అబద్ధం, ఒక సందేహం. ఆ సందేహముతో ఆమె ఎప్పుడైతే ఆమె సందేహం బలపడిందో, మీరు చావనే చావరు. వెంటనే ఒక బోధ, మీరు చావనే చావరు. ప్రభు ఏమన్నాడు? చచ్చిపోతాడు అన్నాడు. ఈడేమన్నాడు? చావరు అన్నారు. చావరు అన్నక అని సూపర్ ఆఫర్ ఒకటి ఇచ్చాడు. ఏమిటంటే, తినని దినమున మీరు దేవతలై పోతారు. వీళ్ళు ఆల్రెడీ దేవదూతలు గొప్పోళ్ళ, వీళ్ళు గొప్పోళ్ళ? వీళ్ళే గొప్పోళ్ళు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఇలాగే మీ తణుకు లాంటి ఊరిలో ఇద్దరు భోజనానికి వెళ్ళారట. మొత్తం మీద మంచి మంచి కూరలు వేసి పెట్టారు హోటల్లో. భోజనం అయిపోయిన తర్వాత, బాబు పెరుగేయమంటావా బేంధాలం వేయమంటావా అని అడిగాడు వడ్డించే సప్లైరు. వీళ్ళిద్దరు ఒకరు చూసుకొని, ఏంటంటే రోజు పెరుగు తింటాం కదా ఈడని అన్నాడు, బేంధాలం అన్నాడు. రోజు పెరుగు తింటాం కదా, ఈరోజు బేంధాలం తాగేద్దామా అన్నాడు. అర్థమైందా? బాబు మేము పెరుగు రోజు తినేదే, కొంచెం బేంధాలం తీసుకురమ్మన్నాడు. గబగబా వెనక్కి వెళ్ళి గంజి ఉంచుతారు కదా డబరాలో, ఆ డబరాలో జగ్గులో గంజి తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికి పోసారు. ఏంటి గంజి పోస్తున్నాం బేంధాలం అని అన్నాడు. మరి బేంధాలం అంటేదే అన్నాడట. మీకు అర్థమైందా? పేరు మార్చాడంతే. మీరు తినని దినమున దేవతలైపోతారని పేరు మార్చిన వెంటనే అబద్ధ బోధకు వెంటనే వీరు ఆకర్షించబడి ఇద్దరు తిని వీరు ఏం కోల్పోయారంటే, వారి మహిమను కోల్పోయారు, వారి యొక్క అభిషేకాన్ని కోల్పోయారు, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు, వారి యొక్క నిత్యత్వాన్ని కోల్పోయారు. సమస్తమును కోల్పోయి దేవుని దగ్గర తప్పు ఒప్పుకోకుండా వారు త్రోసివేయబడ్డారు. ఇప్పుడు ఒక మాట చెబుతాను. నేను వివరంగా చెప్పడానికి కూడా నాకు టైం లేదు. ఉరికెత్తున్నా అమ్మాయి టైం చూసింది ఇందాక. హల్లెలూయా. సాతానుడు కత్తితో యుద్ధం చేశాడా? నోటితోనే. ఇప్పుడు ఓడిపోయింది ఎవడో, గెలిచింది ఎవడో? ఇప్పుడు రాజ్యం ఎవడదే? ఫినిష్ అయిపోయింది. అంతే కదండి. ఇప్పుడు ఏ లేదు ఎవడో? సాతానుడు. బైబిల్ చెబుతుంది, ఇదిగో లోకాధికారి వస్తున్నాడు. ప్రభు చెప్పాడు కదా లోకాధికారి అని. వాడు కూడా ఏమన్నాడు తెలుసా? ఇదంతయు నాకు అప్పగింపబడింది అన్నాడు. అవును కదా? ఎవరి ద్వారా అప్పగింపబడింది? ఆడికి ఆదాము ద్వారా ఈ లోకరాజ్యములన్నీ వాడి చేతికి అప్పగించబడింది. ఇప్పుడు ప్రభువు మనుష్యుడిని విడిచిపెట్టేసి ఈ పాపమును బట్టి ఆయన ఉన్న స్థలములోనే ఉన్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఆదాము ఇక్కడున్నాడు, తన సంతతి ఇక్కడుంది.
ఇప్పుడు వీడి సంతతిని ఏలేవాడు ఎవడో? సాతానుడు. ఇప్పుడు వీడి పరిపాలనలోకి వచ్చిన వెంటనే ఈ రాజు పరిపాలనలో 3 చట్టాలు చేశాడు. 3 చట్టాలు. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే చట్టాలు చేసుకున్నారు వాళ్ళు చేయట్లేదా? ఆడేం చట్టం చేశాడు చెప్పనా? ఇది కాదో చెప్పిందాకిను. హల్లెలూయా. ఆడు చేసిన చట్టాలు నీకు తెలియట్లేదట్టుంది. ఇప్పుడు చెబుతాను విను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యం. అట్టివారు దేవుని సత్యమున సత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఫస్ట్ ఎవరిని పూజించాలి మనం? ఇప్పుడు ఇది ఎవరిని పూజించేటట్టు చేశాడు? ఇది చేసిన చట్టం ఏంటి? సృష్టికర్తకు ప్రతిగా సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు సత్యమేది? ప్రభువే సత్యం. అసత్యానికి మార్చి ఆరాధన విధానం మార్చేశాడు. మీకు అర్థమవుతుందా? ఇది ఇప్పుడు కాదు, ఆది నుండి ఇప్పుడు జరిగింది కాదు. సృష్టికర్తను పూజించవలసిన మానవుడు సృష్టిని పూజించాడు. గ్రీకులు కానివ్వండి, బబులోను సామ్రాజ్యాలు కానివ్వండి, ఐగుప్తు సామ్రాజ్యాలు కానివ్వండి, నాటి నుండి నేటి వరకు వారందరూ దేన్ని పూజించారు? సృష్టిని. ఇప్పుడు ఆనందించేవాడు ఎవడంటే వాడి యొక్క ప్రభుత్వములో సృష్టికర్తలు మరిపించాడు వాడు. తెలుస్తుందా? మీకు ఏమన్నా అర్థమైందా? ఆరాధన విధానమే మారిపోయింది. ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన మానవుడు నిత్య దేవుడైన ప్రభువుని సేవించవలసిన వాడు సృష్టిని సేవించడం మొదలుపెట్టాడు. ఇది వాడి ప్రభుత్వములో మానవునికి విధించిన చట్టం. దాని ప్రకారమే బ్రతికింది మానవ జాతి. ఇలా ఆరాధన చేసినటువంటి వారి యొక్క పరిస్థితి, వారి క్రియలు ఎలా ఉన్నాయి అంటే, ఒక్కసారి 28వ వాక్యం చదువుతాను వినండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఇంకొంచెం ముందు 7వ వాక్యం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషునితో పురుషులు అవాచికమైనది చేయుచు తమ తప్పెదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతృతులైరి. ఫస్ట్ సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించడం. నెక్స్ట్ మానవ జాతిలో పెట్టిన ఒకే ఒక తలంపు ఏమిటంటే కామాతృత. ఇది ఇప్పుడుది కాదు, మొదటి నుండి. మీరు ఏ యాడ్ అని ఇవ్వండి, ఏమండి బైక్ తోలేదు మగోళ్ళ ఆడోళ్ళ? మగోళ్ళు. యాడ్ ఇచ్చేది ఎవరో? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ అమ్మాయికి సరిగా బట్టలు ఉండవు, అర్ధనగ్నంగా ఉండి ఇలా ఈ బైకు కొనండి అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. ఏ బైకు? ప్రతిదీ కామాతృత మీదే ఆధారపడి ఉంది నాటి నుండి నేటి వరకు. పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. మన సుప్రీంకోర్టు కూడా చట్టం చేసింది కదండి, అవునా కాదా? పురుషుడు ఏం చేస్తాడండి? ఏంటండి ఆ పెళ్ళి? బుర్ర పని చేస్తుంది ఒకడికి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలా? మగ మనిషి శరీరం మగ మనిషికి తగిలితే గోపకు పెట్టి ఒకటి గొట్టాలు పిడిచింది. అట్లాంటిది పెళ్లి చేసుకోవచ్చు అని చట్టాలా? ఇది ఎవడ ప్రభుత్వాలు ఇవి? సాతానుడు చేసిన చట్టం ఇది. కారణం ఏమిటంటే వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు పాపం. ఎందుకంటే అంత కామాతృత మనుషుల్లో పెరిగిపోయింది. హెచ్ఐవి మనుషుల ద్వారా వచ్చిందా? జంతువుల నుండి వచ్చిందా? జంతువుల నుండి వచ్చింది. ఎంత దారుణమైన పని ఒకసారి మీరు ఆలోచించండి. 6 నెలల పాపని దుర్మార్గుడైన ఒకడు పాడు చేసి చంపేశాడు వరంగల్లో. తెలుసు కదండి, మీరు చూశారు కదా.
ఎత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకోవాల్సిన పాపను ఎవడైనా పాడు చేస్తాడా? ఏంటంటారు ఈ కామాతృత? ఇది మనుషుల్లో కామం మనిషి జ్ఞానాన్ని కప్పివేసిందట. సిగ్గు తీసేసి, సిగ్గు ఉండనివ్వదు, జ్ఞానం ఉండనివ్వదు. జాగ్రత్త, వరుసవాయిలు లేవు, వయసు వ్యత్యాసాలు లేవు. ఇది సాతాను యొక్క చట్టం. ఆడు చేసిన చట్టములో ఇదొకటి. అక్కడ నుండి మనుషుడు ఇంకా ప్రతి విధమైన దుష్టత్వములోకి వెళ్ళిపోయాడు. 29 నుండి చదువుతున్నాను, వినండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభత్వము చేతను, వీష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై కొండ్రిగాండ్రు, అహంకారులు, ద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిరర్చులైరి, ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు అయిపోయింది. ఇటువారు దేనికి తగిన వారు? అదేం మరణం? రెండో మరణం, అగ్నిగుండానికి. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కడు ఈ మూడిట్లో ఎక్కడో సడపడిపోతాడు. సృష్టినైనా పూజిస్తాడు, కామాతృతలోనే ఉంటాడు, ఇదిగో ఇలాంటి నీచమైన కార్యాలకు ఒడిగడతాడు. ఇప్పుడు వీడు చస్తే ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడ నీతిమంతుడు ఎవడో చెప్పండి? ఏ మతం? మరి వీడు ఈ మానవుడందరిని సృష్టించిన వాడు ఒకడనే సంగతి వీడికి తెలుసా? ఆల్రెడీ ఫస్టే గుడితనం కలిగింది. నా కొడుకుని ఉరిదీస్తుంటే మీరందరూ హ్యాపీ. తప్పు చేస్తే ఒక్క ఏడ్చేవాడు ఎవడో తెలుసా? కన్నవాడు. అవసరమైతే నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను బాబు, నా బిడ్డని రక్షించమంటాడు. మిగతా వాడు ఏమంటాడంటే దుష్ట శిక్షణ, తిష్ట రక్షణ అంటాడు. గమనించాలి. ఎందుకంటే ఆడికేం పోయింది? ఆడికి అనలేదు కదా, కన్నవాడి కదా బాధ, వేదన. అందుకని సృష్టికర్త అయిన దేవుడు ఆనాడు చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఎలా అల్లాడిందో, మానవులందరూ నరకానికి వెళ్ళిపోతుంటే ఆయన ఆత్మ అల్లాడి సింహాసనం మీద నుంచి పైకి లేచి భూమి మీదకి మానవుడిగా వెళ్తున్నానని లేచినప్పుడు ఆనాడు 24 పెద్దలు, దేవదూతలు, పరిశుద్ధులు అందరూ ఆయన కాళ్ళకి నమస్కరించి బాబు మీరు మమ్మల్ని పంపించండి అని ఏడిస్తే, లేదు నేను వెళ్తేనే తప్ప పరిష్కారము కాదని ఆయన ఒక కన్యక గర్భాన జన్మించాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వచ్చి ఆయన ఎలా వచ్చాడంటే దేవుడిగా రాలేదు, ఆ మొదటి ఆదాముగా వచ్చాడు. మొదటి ఆదాములో పురుషుడికి సంబంధం లేకుండా పుట్టాడు. ఈయన కూడా పురుషునితో సంబంధము లేకుండానే పుట్టాడు. గమనించాలి. ఇప్పుడు ఈయన పుట్టిన వెంటనే ఫస్ట్ అనుమానం వచ్చిందే సాతానుడికి, ఈయనలో ఏదో మార్పు కనిపిస్తుందని పిల్లలందరినీ చంపించేశాడు హేరోదుని ప్రేరేపించి. అవునా? దొరకలేదు. ఆ తర్వాత ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు డైరెక్ట్గా వాడు వెళ్ళాడు, డైరెక్ట్గా ఆడే అటాక్ చేశాడు. వెళ్ళి అసలు మానవుడు పడిపోలేని మానవుడు వాడు చూపించిన దాంట్లో అసలు ఏ మానవుడు కూడా నిలబడలేడు. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఏమన్నాడంటే ఆకలికి తట్టుకోలేని మానవుడిని ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాళ్ళ రొట్టెలు చేసుకొని తినమన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఓకే, మనం జీవిస్తామా? ఇది అన్నం పెడతాను, అన్నం పెట్టండి బాబు. యాసేవ అనేటువంటి వాడికి ఒక్క పూట అన్నం లేదు, జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకొని తిన్నాడండి చిక్కుడుకాయల కూర. ఈ స్టేజీ మీద ఉన్నటువంటి మాతో సహా 3 రోజులు అన్నం పెట్టకపోతే ఇది అన్నం పెడతాను, అంత పెట్టండి అమ్మా, ఏం చేయమంటే చేస్తామంటాం. అవునా కదా? కాదండి. ఏంటి మీరు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేగు ఇంత లాభన అయిపోయిందండి. అలే లోపల ఈ పేగు ఉప్పినంత ఇలా అయిపోవడం వలన మనకి చచ్చిపోతామండి. స్తోత్రం చెప్పగలరా?
దాన్ని జయించడం మామూలు కష్టం కాదు. సరే అది తీసేయి. డంబాన్ని ఎవడైనా జయించగలడా? ఎత్తైన స్థలములను తీసుకెళ్ళి నుంచి దూకాయి. నువ్వు దేవుని కుమారుడు కదా, దేవదూతలను ఎత్తిపట్టుకుంటారు. ఆహా, దూకేస్తే దేవదూతలు ఎత్తిపట్టుకుంటే ఇక మనుషులను బ్రతకనిస్తామా? కాస్త పెద్ద కులంలో పట్టుకుంటేనే అసలు మేము నమ్ముకోవాల్సిన వాళ్ళం కాదు, అసలు మేము చాలా పెద్ద కులంలో పుట్టామండి. ఎవడు పుట్టమన్నాడు? నీ ఏమన్నా పుణ్యం చేసి పుట్టావా? నేను పాపం చేసి చిన్న కులంలో పుట్టానా? నాకు అర్థం కాలేదు. ఏమండి, ఏంటండి ఎందుకు పుట్టినట్టు అంటారు? మనం ఒకసారి ఆలోచించండి. నేను పేదోడు కడుపులో పుట్టాను, నువ్వు ఉన్నోడు కడుపులో పుట్టావు. ఏం చేస్తే పుట్టావు? బుర్ర పనిచేస్తుందా? ఓ మనిషిని మనిషిగా ప్రేమించడం అహంకారం. మా పాస్టర్ గారులు సైతం ఎప్పుడన్నా కర్మసాలకు ఒక దయ్యం పోతే ఈయన పట్టుకోలేము. 9 వరములు గల కృపా వరములు గల గొప్ప ఆడు దూరాడు. ఆడికే అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఏమనుకోమద్దు పాస్టర్ గారులు, వందనాలు. నేను ఈసారి పిలవమాకండి. ఎవడు పిలవమన్నాడు నన్ను? హల్లెలూయా. ఎవడు పిలవమన్నాడు? ఈ ఊరు కాకపోతే చాలా ఊర్లు, కొత్త ఊర్లు వెళ్ళాలండి నా తపన. అక్కడికి వెళ్తాను. ఇటు కూడా ఒకసారి పిలుచున్నాడు, ఒకసారి పిలవకపోతే పిలవపోతాడు. చేసేది దేవుడు, బిల్డప్ మనోడిది. దయ్యాలు ఎల్లగొట్టేది ప్రభు, స్వస్థత పరిచేది దేవుడు, బిల్డప్ మాది. దీనికి కూడా క్యాష్. ఏమనుకోమాకండి, నిండు దాని చుట్టూ తిరుగుతుంది. దంభాన్ని జయించాడు ప్రభు. తర్వాత లోకభోగములన్నీ చూపించాడట. మహాభిషక్తుడు. ఎన్ని పాటలు రాశాడో దావీదు గారు. ఒక్క దృశ్యాన్ని చూసి దెబ్బకు పడిపోయాడు. పడిపోయాడా లేదా? అలాంటి 100 చూపించాడు. ఇప్పుడు పడిపోనోడు ఎవడెవడన్నా ఉంటాడేమో అని చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇదిగో లోకభోగములన్నీ దీంట్లోకి వచ్చినాయండి. ఎందులోకి వచ్చినాయండి? చేతిలోకి వచ్చిందండి. నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా అమ్మ, ఒక ఆయన ఎవరో నోరు తెరిస్తే అంతా కనపడిందట, ప్రపంచం అంతా. మా అమ్మ చెప్పిందిలేండి, చెబుతున్నాను. ఇప్పుడు ఇది నోరు తెరిస్తే మనకు ప్రపంచమే కనిపిస్తుంది, తెలుసా? ఇది ఆడలేదు, మగ లేదు, పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు. 7-8 సంవత్సరాలు కూడా అలా అయిపోతున్నాడు. 90 ఏళ్ల ముసలాడు, ఇదిగో నిన్నే ఓ మనిషి టిఫిన్ చేద్దు రండి అంటే వస్తున్నాను తిను అంటున్నాడు. ఈ ముసలు ఆయన కూడా, ఆయనకి ఏం అర్థమైందో. ఓపిక అయితే లేదు కానీ మనసు బాగానే ఉంది పిల్లోడికి. తాతో పెళ్లి చేసుకుంటావా అంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావా, నాకేంటి ఈ వయసులో పెళ్ళి అని అన్న ముసలాయన్ని ఒక ఆయన చూడలేదు. నాకే ఉడిస్తాడే పిల్లని అని అంటాడు. ఇస్తే చేసుకోవాలనే. ఏం చేసుకొని చేస్తావు? ఏమనుకోమాకండి. లోక భోగములు జయించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయ్య బాబోయ్, ఈయన మామూలుడు కాదు. ఈయన ఖచ్చితంగా మతానికి అప్పగించి చంపేయాలనుకున్నాడు. అప్పుడు వెళ్ళాడు మత పెద్దల దగ్గరికి. కాడు వెళ్ళి ఆయన లేపేయండి అన్నాడు. ఇప్పుడు అసలు ఆయన ఎవరో కనుక్కోండి, ఆయన ఎవరో చెప్పమనండి. దేవుడో, దేవుని కుమారుడో, మానవుడో, ప్రవక్త చెప్పమనండి. ఆయన ఇలా కమ్మిచ్చాడంటాడు. అప్పుడు మత పెద్దలు, బడా షేట్లు అందరూ వెళ్ళి, నువ్వెవరివి? నువ్వు దేవుడువా, మనుషుడువా, ప్రవక్తవా అని అడుగుతున్నారు. ఆయన ఫస్ట్ నుంచి సత్యమే చెబుతాడు, అబద్ధాలు చెప్పడు. నేను దేవుని కుమారుడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమైందా? దేవుడు నన్ను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని చెప్తాను మీకు. ఇక్కడున్న మేధావులు ఉన్నారే, బుర్ర తక్కువ మేధావులు. ఒకడు అంటాడు, యేసు ప్రభువు నేను దేవుడినని ఎక్కడైనా చెప్పాడా చూపించండి. ఎందుకు చెప్పలేదో నాకు కోపం ఎక్కువండి బాబు. స్తోత్రం చెప్పాలి. ఇది రహస్యం. ఎందుకంటే వాడి చేతిలో ఓడిపోయింది ఎవడో? దేవుడా, మానవుడా? మానవుడు.
ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుడి చేతనే వాడిని ఓడించాలి. అందుకనే మానవుడిగా వచ్చాడు. ఇది రహస్యం. దేవుడు నన్ను చెప్పకూడదు, అదే రహస్యం. దాన్ని మనం గుచ్చుకొచ్చి నువ్వెవరివి, నువ్వు దేవుడు అయితే చెప్పు. ఏయ్, నేను మనుషు కుమారుణ్ణి అన్నాడు. హల్లెలూయా. నువ్వు లే చెబుతాను, కష్టమైద్దేమో. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ అబ్బాయికి ఓ 10 సంవత్సరాలు ఉన్నాయి, మా అబ్బాయికి ఒక 15 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళిద్దరు పోట్లాడితే ఎవరు గెలుస్తారు? 15 ఏళ్ళు లాగా ఒకటి ధరితే ఆడు కింద పడి మట్టి తిన్నాడు. ఆడు పరిగెత్తుకుంటే వెళ్ళి మీ దగ్గరికి వచ్చి, డాడీ మ్యాచెస్ అంకుల్ వాళ్ళ అబ్బాయి నన్ను కొట్టాడు డాడీ అన్నాడు. మీరు వచ్చి మా అబ్బాయిని 15 ఏళ్ళలోని ఇంతలో మనిషి ఒక గుద్దుతాడు అవుతాడా? ఏమండి, ఊరికే కాలేసినా పడిపోతాడు కదా, అయిపోతాడు కదా. ఇంతలా మనిషి నా కొడుకుని పట్టుకొని కొట్టేశాడండి. ఆడు బోర్లో పడి ముక్కు పగిలి రక్తం వస్తే అంకుల్ నన్ను కొట్టేశాడు డాడీ అని వచ్చాడు. నాకు మండిద్దా మండదా? ఆయనకు మండినట్టు నాకు మండిద్ది కదండి. నేను వచ్చి, ఏమా పిల్లలు కొట్టుకుంటే నువ్వు పెద్దోడు వెళ్ళి కొట్టావు, దమ్ముంటే మన ఇద్దరం చూసుకోవాలంటాను, అంతే కదా. ఇప్పుడు మీరు ఏమవుతారు? నీ కొడుకు దెబ్బలు తిన్న తర్వాత నువ్వు ఒక దెబ్బ కొడితే నువ్వు అన్యాయస్తుడు అవుతావు కదా. అలా కాదు, నీ కొడుకుతో నా కొడుకును కొట్టించాలి, అది న్యాయం. కూర్చోండి కదా, సారీ. హల్లెలూయా. ఇప్పుడు వాడు దుర్మార్గుడు, వాడు ఎప్పుడో పుట్టాడు, ఆదాము కంటే ముందు పుట్టాడు. ఇప్పుడు ఆదాము చేతిలో ఆడు కూడా దేవుని చేతిలో పనే, ఆడు కూడా దేవుని పనే, ఆడు కూడా దేవుని కుమారుడే. ఎవడాడు? లూసిఫర్ అనే సాతానుడు. ఇప్పుడు అదే కొడుకుని ఓడించాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆదాము బ్లడ్ ఎవరిలో ఉంటుందో అందరూ వాడి చేతిలో బానిసలే. అందుకని సృష్టికర్తని దేవుడు మానవుడిగా వచ్చి దేవుడు నన్ను చెప్పకుండా కాముగా మానవుడు నన్ను చెప్పుకున్నాడు. 33 సంవత్సరాలు అలా తిరిగాడు. స్తోత్రం చెప్పాలి. మీరెవరో? మనుషు కుమారుని, దేవుడు నా దేవుని కుమారుడిని అని చెప్పాడు. అంతే కదండి, అంతే కదండి. ఆడు కూడా అదే నమ్మాడు. ఇప్పుడు మీకు అర్థమైంది దేవుడు ఎందుకు యేసు ప్రభుని దేవుడిని ఎందుకు చెప్పలేదో అర్థమైంది. ఆడు ఇక లాభం లేదని మత పెద్దలను ప్రేరేపించి చంపించేశాడు. చచ్చిపోయాడు కదా. చచ్చిపోయిన రోజు పండగ చేసుకుంది ఎవరో తెలుసా? మత పెద్దలు కాదు. మత పెద్దలకి నెమ్మది లేదు. భూకంపం వచ్చింది, చీకట పడిపోయింది, ఎవడికో ఆడే కలగడగడ ఉరుకుతున్నారు. మనం ఏదో చేయడం తప్పేదో చేసామని. ఆయన చచ్చిపోయిన రోజు హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అన్నది ఎవరో తెలుసా? మనం కాదు, లూసిఫర్. అసలైన వాడు చచ్చిపోయాడని. వాడికి అర్థం కాంది ఏమిటంటే 3వ రోజున మరణాన్ని చంపి ఆయన తిరిగి లేచాడు. ఎవరిని చంపాడు? మరణాన్ని చంపాడనే మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణాన్ని చంపి తిరిగి లేచాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఓడిపోయిన వాడు ఎవడో తెలుసా? మొదటి ఆదాము ద్వారా అందరూ చనిపోతారు. కడపటి ఆదామునందు విశ్వసించిన వాడు అందరూ తిరిగి బ్రతుకుతారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ రాత్రి మీరు ఆలోచించవలసింది ఏమిటంటే, మొదటి ఆదాము యొక్క బిడ్డగా బ్రతుకుతావా, కడపటి ఆదాము బిడ్డగా బ్రతుకుతావా? అంటే కేక్ కట్ చేస్తే మీరు కడపటి ఆదాము పిల్లలు అయిపోతారా? ఎవడు తిరిగి జన్మిస్తాడో, ఎవడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో 6 మరణములో నుండి జీవానికి దాటుతారు. మొదటి ఆదామునందు ఉన్నవారు అందరూ చనిపోవలసిందే. కడపటి ఆదామునందు ఉన్నవారు చనిపోయినా తిరిగి లేస్తారు. అర్థమవుతుందండి? అదే నిజమైన క్రిస్మస్. అది లేనప్పుడు నువ్వు ఎన్ని కేకలేసినా, స్తోత్రం అన్నా, ప్రైజులాడన్నా కుదరదు. నేను చనిపోయి తిరిగి బ్రతికాను. హల్లెలూయా. ఒకప్పుడు శివయ్యగా ఉన్నాను. అర్థమవుతుందా? పిచ్చి పనులన్నీ చేశాను, పిచ్చి ఆలోచనలన్నీ
చేశాను. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను. నా ప్రభుతో కలిసి బ్రతుకుతున్నాను ఇంతకాలం. ఇప్పుడు నేను ఎప్పుడు కన్ను మూసినా ప్రభుతో ఉంటానని ఒక శుభప్రదమైన నిరీక్షణ నాకు కలదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఈ విషయాలే, నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ, నమ్మనవానికి శిక్ష విధింపబడును. ఎంతకాలం ఇలా వింటూ క్రిస్మస్కి మాత్రమే వస్తూ, ఈస్టర్కి మాత్రమే వస్తూ, చర్చీలకు వెళ్ళకుండా, ఏమండి ఈ యూత్ కూడా నా నిండు వందనాలు. బ్రదర్ పేరేంటి? సుధాకర్ గారు ఎక్కడున్నారు? ఏడేడి నిండు వందనాలు. వీళ్ళందరిని బ్రదరు, ఈ యూత్ అందరినీ ఆదివారం చర్చికి వెళ్ళమనండి బ్రదర్. హల్లెలూయా. దీంతోనే తృప్తి పడొద్దు, అర్థమవుతుందా? ఎవరు చర్చిలకు వాళ్ళకి వెళ్ళమని చెప్పండి. పోతే చర్చికి వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్ గారులు మొన్న టీసీవైలోకి వెళ్ళామంట. సైతానోడా దాంట్లోకి వెళ్ళిందుకు వెళ్ళావు, మన సంఘాన్ని పెట్టుకొని మన దాన్ని పెట్టుకొని అందరికి వెళ్ళు, నా సినిమా అయిపోతారేమనుకోను అని చెప్పించకండి. పాస్టర్ గారులు అందరూ కొన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మీ చర్చికి మీరు వస్తారు, వాళ్ళు వస్తారు. హల్లెలూయా. మీ శాపనార్థాలు వాళ్ళ సంఘానికి దూరం చేస్తున్నాయి. ఏమనుకోమాకండి. ఎవరైనా చెప్పించే పాస్టర్ గారికి చెబుతున్నా, అందరికి చెప్పట్లేదే. కొంచెం ఎంకరేజ్ చేయండి, దేవుడు దీవిస్తాడు. నమ్మండి, కర్రపటి ఆదాముతో ఉండండి, నిత్య జీవానికి వెళ్ళండి. టైం చూడాల, చెప్పాల్సిన విషయం చెప్పాలి కదా అని ఏమనుకోకూడదే. నేను వెళ్ళొస్తాను. నిండు వందనాలు. అన్నుండగా మీ వెడ పడతామయ్యా. ఓ పల్లవి చరణం పాడతాను, ఓకే? అదే నువ్వు ఇందా పాడావు కదా చరణం, అది ఈ పల్లవి పాడతాను. అంటే వాళ్ళు కదిలి వెళ్ళిపోయిన దాకా చెప్పమంటావా? మరి తెగిందాక లాగినట్టుంటుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ ఆసక్తికి నిండు వందనాలు. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో
కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని.